పేతురు గాలిని చూసి కెరటాన్ని చూసి భయపడిపోయి అల్ప విశ్వాస అయిపోయినట్టుగా నువ్వెప్పుడు కూడా అలా అయిపోకూడదు. నీళ్ళ మీద నడిచాడు ప్రభువా, నీళ్ళ మీద నడిచాడు. కెరటాన్ని చూశాడు. ఇప్పుడు మీరు అందరు నా వంశం నాకు సమాధానం చెప్పాలి. పేతురు మునిగిపోతున్నాడు, ప్రభువా నన్ను కాపాడండి. పేతురు మునిగిపోతున్నాడు, ప్రభువా నన్ను కాపాడండి. మరలా చెప్తున్నాడు, నొక్కి చెప్తున్నాడు. పేతురు మునిగిపోతున్నాడు, ప్రభువా నన్ను కాపాడన్నాడు. ప్రభు వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు? పేతురు ఏ ప్రాంతానికి చెందినవాడని చెప్పాను? గలిలయ సముద్ర తీర ప్రాంతానికి చెందినవాడు, గలిలయుడు. గలిలయులందరూ కూడా మత్స్యకారులే. గలిలయులు యేసు ప్రభు శిష్యుల్లో చాలా మంది మత్స్యకారులే. ఇప్పుడు సముద్రములో వెళ్ళి చేపల పట్టే వ్యక్తికి ఈత కొట్టడం వచ్చా రాదా? వచ్చు. మరి ఈత వచ్చినా కానీ పేతురు ఎందుకు మునిగిపోతున్నాడు? ఆ సమయంలో పేతురే మర్చిపోయాడు. గొలియాతు బలాన్ని గొలియాతే మర్చిపోయి దావీదును, చిన్నవాడైన దావీదును చూసి నేను కుక్కన మానసికంగా తనను తాను మర్చిపోయాడు. పేతురు కూడా ప్రభు వెనకతలో ఉన్న కెరటాన్ని చూశాడు, తుఫాను చూశాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను. నీకు ఈతొచ్చు కదా, ఈతొచ్చి అలా మునిగిపోతావు నువ్వు? నీకు ఈతొచ్చు కదా. పేతురికి ఈతొచ్చు, గలిలయుడే కదా, సముద్రంలో చేపలు పట్టేవాడే కదా. దీని భావం ఏంటి తెలుసా? నీకొచ్చే ప్రతి సమస్య పేతురు మునిగిపోయినట్టుగానే నువ్వు కూడా మునిగిపోతున్నావు.